పట్టాభిరామిరెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు గండవరంలో ఎద్దుల పోటీలు జరుగుతున్నాయి. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి రైతులందరూ కూడా విచ్చేస్తున్నారు. ఇక్కడ నిజంగా కూడా వాళ్ళందరూ ఆనందాలకి హద్దులు లేవు. ఈ రైతులందరూ కూడా, రైతు సోదరులందరూ కూడా ఆనందాలకు హద్దులు లేకుండా బ్రహ్మాండంగా కూడా ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా కూడా చాలా శుభ సందర్భం. ఈరోజు మొదటి ప్రైజ్ని 2 లక్షలు కేటాయించి 2 లక్షలు పెట్టారు. అలాగే సెకండ్ ప్రైజ్ ₹1,00,000, అలాగే థర్డ్ ప్రైజ్ 50,000, ఇంకా అలాగే మా రకరకాల బహుమతులు కూడా అన్ని పెట్టున్నారు. నిజంగా కూడా వాళ్ళకి అంటే ఆ డబ్బులు వాళ్ళ దానికి ఫుడ్ కూడా సరిపోవు యాక్చువల్గా. కాకపోతే ఒక రైతు ఆ ఎద్దులు గెలిచినాయి అంటే వాళ్ళకి ఆనందాలకు హద్దులు ఉండవు. నిజంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన దానికి రైతులు చాలా సంతోషంగా, వాళ్ళు నిజంగా కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఆ భగవంతుడు కూడా అంటే నందీశ్వరుడు అంటే ఎద్దులు కాబట్టి నిజంగా కూడా ఆ మహాశివుడు వాళ్ళకి ఆ రైతు కుటుంబాలందరికీ కూడా, ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా వాళ్ళకి అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇక్కడ ఏంటంటే ఎద్దుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత పోతే తెప్ప మహోత్సవం అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. లాస్ట్ ఇయర్ వచ్చేసేసి 7 జతల బళ్ళు రావడం జరిగింది. ఎద్దుల బళ్ళు లాగేదానికి. ఈ సంవత్సరం దాదాపు 14 జతల బళ్ళు వచ్చినాయి. ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే రంగరంగ వైభవంగా, ప్రతి సంవత్సరం ఇంకా ఆహ్లాదకరంగా ప్రజలందరికీ కూడా ఇది చాలా పవిత్రమైంది కూడా. ఈశ్వరుడికి ఇష్టపాత్రమైన ఈ నందీశ్వరుడు అనేది ఈ ప్రోగ్రాం పెట్టడము, ఆలయ చైర్మన్ గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఈ గ్రామంలో ఏర్పాటు చేయడము. బహుశా నాకు తెలిసి మహాశివరాత్రికి ఒక గండవరం దేవస్థానంలోనే మన జిల్లాలో ఉన్నట్టుంది ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడము. ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా ఆ యొక్క స్వామి కటాక్షాలు అందరికీ ఉండి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా పవిత్రమైన టెంపుల్ గండవరం అంటే జిల్లాలోనే అతి పవిత్రమైన మహాశివరాత్రి బ్రహ్మాండంగా జరుగుద్ది. తర్వాత పోతే పవిత్రమైన టెంపుల్ కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇంకా బ్రహ్మాండంగా జరగాలని ఆ యొక్క ఈశ్వరుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.